బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. హలో అన్వర్ గారు. Hi, sir. సో ప్రీవియస్ వీడియో శ్రీరాముడి మీద చేసినటువంటి వీడియో ది బెస్ట్ వచ్చిందండి. థ్యాంక్ యూ Yes. సో మచ్. వెల్కమ్ సార్. అండ్ రేపు 25th జరగబోయేటువంటి క్లాస్కి ఆ వీడియో చూసిన తర్వాత ఎన్రోల్స్ అయితే చేసుకోవాలని నాకే కాల్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఏప్రిల్ 25th జరిగేటువంటి క్లాస్కి. అయితే అది ఎన్రోల్ కూడా ఎలా అని అంటే రేపు 17th చేసేసుకున్నారు. అంటే ఆ రోజు మీరు ఒక అఫర్మేషన్ ఇస్తానన్నారు కదా. సో అది మంచి డే 17th రోజు. సో ఎవరైతే 1000 మెంబర్స్ ఆ రోజులోపు ఎవరైతే ఎన్రోల్ చేసుకుని ఉంటారో వాళ్ళకి మాత్రం ది బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పేసి అన్నారు. ఆ రోజే వెరీ పవర్ఫుల్ టెక్నిక్ ఇవ్వబోతున్నాను. ఓ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి. Welcome, sir. ఎందుకంటే శ్రీరామనవమి రోజు ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ సంకల్పం ఏవైతే ఉందో ఆ రోజు ముఖ్యంగా ఒక్కొక్క స్పిరిచువల్ అవేకనింగ్ ఒకటి జరుగుతూ ఉంది. అవునండి, బాగా. ఎందుకంటే సూర్యకిరణాలు ఆయన ముఖం మీద పట్టడం అనేది Yes. అంటే నేచర్ కనెక్టివిటీని ఆ రోజు అవేకనింగ్ చేసేలాగా చేస్తూ ఉన్నారు. అంటే అవును. దాన్ని చాలా ప్రీషియస్ టైం అది. ఎస్ ఆ టైంలో అఫర్మేషన్స్ కానీ మేనిఫెస్టేషన్ కానీ లేదా మనలో ఉండేటువంటి ఇన్నర్ పొటెన్షియల్ బయటికి తీయడానికైనా సరే బెస్ట్ టైం అది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. సో మీరు ఎవరైనా ఉంటే కూడా 17th లోపు అంటే ఒక 1000 మెంబర్స్తో స్పెషల్ క్లాస్ 9 days క్లాస్ని అన్వర్ గారు చేయబోతున్నారు. సో మీరు 17th లోపు ఎవరైతే 1000 మెంబర్స్ ఉంటారో వెంటనే ఎన్రోల్ చేసుకోండి. అది కూడా అక్రాస్ ఆల్ ఓవర్ ద వరల్డ్ వస్తున్నారండి. ఇప్పటిదాకా మనకు 17 కంట్రీస్ నుంచి జాయిన్ అయ్యారు. ఈసారి 9th బ్యాచ్ స్పెషల్ బ్యాచ్. ఇందులో ఏంటంటే 9 days ఇది ఎలా కలిసి వచ్చిందంటే 9th బ్యాచ్ 9 days. ఎస్ సో 17th లోపు ఎవరైతే ఎన్రోల్ చేసుకున్నా వాళ్ళకి ఆ రోజే 17th మధ్యాహ్నం నేను ఒక టెక్నిక్ ఇవ్వబోతాను. అంటే ఆ టైంలో ఏది మీ లైఫ్ వాల్యుబుల్ అవ్వాలంటే వాల్యుబుల్ టైంలో మనం మేనిఫెస్టేషన్ చేయాలి. ఎస్ శ్రీరామునికి ఉండేటువంటిది గుణగణాలు ఏవైతే ఉంటాయి, ఏవైతే అట్రాక్ట్ చేసి లోక కళ్యాణం కోసం ఆయన జీవిత చరిత్రను మనం ఈ రోజు వరకు మాట్లాడుకుంటున్నామో, సో అలాంటి స్పిరిచువల్ అవేకనింగే ప్రతి బాడీలోనూ ఎల్లప్పుడూ గుర్తుండిపోయేలాగా కొన్ని అట్రాక్షన్స్ అయితే డెఫినెట్గా కలిగేలాగా క్లాస్ మీరు ఆ టైంని మీరు కూడా డిజైన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. వెల్కమ్ సార్. సో కమింగ్ టు సబ్జెక్ట్, ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? సో ఈ వీడియోలో చాలా మంది ఏంటంటే యూనివర్స్తో మీరు ఎంత వేగంగా ఫాస్ట్ కనెక్ట్ అయితే మీకు అంత వేగంగా ఏంటంటే మేనిఫెస్టేషన్ జరుగుతుందండి. కానీ మన యూనివర్స్ వచ్చి మన ఎదురుగా చెప్తుందా, హే నేను యూనివర్స్ని, హే ఇటు విను ఇటు చూడు అనేసి ఎక్కడ యూనివర్స్ అని. బట్ ఎలా మరి యూనివర్స్ మనతో కమ్యూనికేట్ చేస్తుందంటే మనం ఎప్పుడైనా కూడా రాంగ్ పాత్, చాలా మందికి అంటే నేను రైట్ వేలో వెళ్తున్నానా రాంగ్ వేలో వెళ్తున్నానా ఒక డౌట్ ఉంటుంది. సో ఇలా మీకు డౌట్ ఉన్నప్పుడు యూనివర్స్ కొన్ని సైన్స్ ఇస్తుంటుందండి. ఆ సైన్స్ మనం ఏంటి తెలుసుకుంటే సో మీరు మిమ్మల్ని కరెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే లైఫ్లో అన్నిటికన్నా ఇంపార్టెంట్ సెల్ఫ్ కరెక్షన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఈ వీడియోలో నేను చెప్పబోయేది అంటే వార్నింగ్ సైన్స్ ఆఫ్ ద యూనివర్స్. అంటే మీకు యూనివర్స్ మనకి కొన్ని సైన్స్ పంపిస్తుంది, మనం రాంగ్ వేలో వెళ్తున్నాం రైట్ వేలో కాదు అని చెప్పేసి. ఎలా అని అంటే ఫస్ట్ పాయింట్ ఏంటి అని అంటే జనరల్గా మన పిల్లలు ఎవరైనా తప్పు చేస్తే అండి ఫస్ట్ టైం మామూలుగా చెప్తాం, నాన్న వద్దురా ప్లీజ్ రా వినరా నా మాట వినరా అని ఫస్ట్ మామూలు చెప్తాం. సెకండ్ టైం చెప్తానా వద్దని చెప్పానా అని కొంచెం ఎర్ర ఫస్ట్ ఇలా రే ప్లీజ్ రా బతిమలాడతాం. ఆ తర్వాత ఏంటి కొంచెం వెంటనే కన్ను పెట్టకడా అని భయపెడతాం, అంటే వాయిస్ పెంచుతాం. తర్వాత ఏం చేస్తామంటే ఇంక షార్ట్ అని అరుస్తుంటాం అనమాట. యూనివర్స్ కూడా ఫస్ట్ స్మూత్గా చెప్తుంది, తర్వాత రే నాన్న జాగ్రత్త ఇంకా హెచ్చరిస్తుంటుంది అనమాట. సైన్స్, నెగటివ్ సైన్స్. ఎస్. సో హెచ్చరిస్తుంటుంది. థర్డ్ టైం ఎలాగంటే ఇట్స్ లైక్ ఎ పేరెంట్ లాగా, అంటే మనకి కొంచెం వార్నింగ్ సైన్ ఇస్తుంది. అదేంటో చూద్దామండి. ఫస్ట్ పాయింట్, యూనివర్స్ ఎప్పుడు కూడా మనం రాంగ్ వెళ్తున్నప్పుడు మనకు కొన్ని పవర్ఫుల్ సైన్స్ ఇస్తుంది. ఆ ఫస్ట్ సైన్ ఏంటంటే యూనివర్స్ ఎప్పుడు ఇందాక వచ్చినట్టు మనం చెప్పినట్టు హే నేను యూనివర్స్ని దేవుణ్ణి చెప్తున్నానా విను జాగ్రత్త అని ఎక్కడ ఎవరు చెప్పరు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే నెంబర్ 1 సైన్, ఇంతకుముందు మన వీడియోలో యానిమల్స్, ఇంతకుముందు నేను వీడియో చేశాను. ఆ వీడియోలో అంటే మన రైట్ వేలో వెళ్తున్నట్టు యానిమల్స్ మనల్ని ఫాలో అవుతాయి. ఇక్కడేంటి యానిమల్స్ మన తల చుట్టూ తిరుగుతుంటాయి. యానిమల్స్ కానీ ఏదైనా చిన్నవన్నీ కూడా ఫ్లైస్ కానీ బీస్ కానీ ఫర్ ఎగ్జాంపుల్ మన తల చుట్టూ తిరుగుతున్నాయంటే యు ఆర్ ఆన్ ద రాంగ్ వే. నాకు ఆశ్చర్యం అనిపించింది నిజంగా. నేను వరల్డ్లో టాప్ రీసెర్చ్ చేస్తున్నానంటే నిజమా అంటే మనకు చిన్నప్పుడు కొట్టుకుంటుంటే. కానీ మీరు జాగ్రత్త పడాల్సింది ఏంటంటే ఆ సినిమాలో ఉంటుందండి, మనకి సునీల్ సినిమాలో జాగ్రత్త జాగ్రత్త అని. అంటే ఇలాంటి సైన్ వస్తున్నప్పుడు యూనివర్స్ మీకు ఏదో అంటే మీరు రాంగ్ వేలో జాగ్రత్త అని చెప్పేసి, మీరు ఎక్కడికైనా జర్నీ వెళ్తున్నారు ఇలాంటి తల మీద వస్తున్నాయంటే జాగ్రత్తగా ఉండమని అర్థం. రెండోది ఏంటంటే
ఎస్ అండి, చాలా. ఓకే ఓకే. ఇంతకు ముందు నాకు ఒకసారి ఇలా అందుకే అంటే తిరుగుతున్నప్పుడు- కాకి కొట్టేసి వెళ్ళిపోతుంది అని అంటే, తల మీద కొట్టేసి వెళ్ళిపోతుంది అంటే ఒక వేదాల్లో ఉంది దీనికి సంబంధించినట్టు. అంటే నేచర్ ముందే ఒక నెగిటివ్ ఇండికేషన్ ఇస్తుందని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఎస్, కరెక్ట్గా బయలుదేరే ముందండి కాకులు ఒక 3-4 కాకులు తిరుగుతున్నాయి. మనమే జనరల్గా కాకు అంటే ఈ ఇక్కడ ఎక్కడైనా ఏదైనా ఉందేమో అని అటు చూశాను. సరే నేను మామూలుగా వెళ్ళిపోయాను. దాని తర్వాత 2-3 గెద్దలు తిరగడం మొదలుపెట్టాను. అంటే ఏంటి అలా తిరుగుతున్నాయని భయపడ్డాను అనమాట. ఆ తర్వాత ఏమైందంటే నాకు తెలియదు, అప్పుడు ఇవన్నీ తెలియదు కదా, యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ నేను మామూలుగా దోపు నుంచి కుదిరండి, మొత్తం చెయ్యి అంతా కూడా ఎత్తితే ఇక్కడ 4 కుట్లు పడ్డాయి అనమాట. అంటే ఇప్పుడే తెలుసుంటే జాగ్రత్త పడేవాడిని జనరల్గా. అంటే నాకు ఇప్పుడు ఆ రీసెర్చ్లోకి వెళ్ళి ఆ రోజు ఫస్ట్ టైం కాకు వచ్చింది. కాకులు జనరల్గా నేను పట్టించుకోలేదు, గెద్దలు జనరల్గా ఉన్నప్పుడు కూడా మనం పట్టించుకోలే. ఇప్పుడు నాకు అంటే ఒక్కోసారి ఎలా ఉంటుందంటే ఇలాంటిది ఎప్పుడో జరిగిందే, ఇక్కడికి ఎప్పుడో వచ్చామే, ఈ పర్సన్ ఎప్పుడో కలిసామే, ఇక్కడ ఏదో చూసినట్టుగా ఉందే నేను అని ఆల్రెడీ అనిపిస్తుంటుంది. అలాగా మనకి కొన్ని సైన్సెస్ ఉంటుంది కానీ బీ అలర్ట్ అవ్వాలి అప్పుడు. సో ఇంకోటి ఏంటంటే సైన్ నెంబర్ 2 అబ్స్ట్రక్షన్. అంటే వెళ్తుంటే ఏదో ఒక అడ్డంకి మర్చిపోతూ ఉంటాం. 10 సార్లు మీరు మర్చిపోతున్నారు, ఎక్కడికైనా బయలుదేరినప్పుడు 10 సార్లు మీరు మర్చిపోతున్నారు అంటే యూనివర్స్ అక్కడ ఆగిపోమని అర్థం, రాంగ్ వే. చూడండి మనం కొన్నిసార్లు కిందకి వెళ్ళి అబ్బా పైన మొబైల్ మర్చిపోయాను, పైన తాళం మర్చిపోయాను అని అంటుంటే ఆ యూనివర్స్ మిమ్మల్ని స్టాప్ చేయమని అర్థం, లేదంటే జాగ్రత్త పడమని అర్థం అండి. అండ్ ఇక్కడ ఏంటంటే కొంతమంది ఎలా ఉంటారంటే మీటింగ్ షెడ్యూల్ చేసుకుంటాము, క్యాన్సిల్ అవుతుంటుంది, మళ్ళీ ఏదో ఆబ్స్టికల్స్ ఇలా వస్తున్నాయి అని అంటే మీ అందరూ గుర్తుపెట్టుకోవాలి, యు ఆర్ ఆన్ ద రాంగ్ వే. అంటే మీటింగ్ పదే క్యాన్సిల్ అవుతుంటే వద్దు ఆ మీటింగ్కి వెళ్ళకు అని చెప్తుందండి. సో దాని తర్వాత నెంబర్ 3 ఆబ్స్టికల్ ఏంటంటే యాక్సిడెంట్స్. ఇందాక నేను యాక్సిడెంట్ ఆ విధంగా. ఇక్కడ యాక్సిడెంట్ అంటే గుర్తుపెట్టుకోండి, బయట యాక్సిడెంట్ కాదు, ఇంట్లో మీ పిల్లలకు కూడా దెబ్బ తగలచ్చు. మీరు మంచం మీద నుంచి పడిపోవచ్చు, బాత్రూంలో పడిపోవచ్చు, లేదా మీకు ఏదైనా దెబ్బ తగలచ్చు ఇంట్లో. ఇలాంటి స్మాల్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి కూడా యు ఆర్ ఆన్ ద రాంగ్ వే అనేసి. మీరు ఎక్కడికి వెళ్తున్నప్పుడు చిన్న యాక్సిడెంట్ అయింది అనుకోండి, సో జాగ్రత్త కాన్షియస్గా ఉండమని అర్థం. సో మనం కొన్నిసార్లు పట్టించుకోం. దాని తర్వాత ఇక్కడ ఏంటంటే స్మాల్ ఫాల్స్ అంటే ఇందాక చెప్పిన చిన్న యాక్సిడెంట్స్ని కూడా మనం అలర్ట్ అవ్వాలన్నమాట. యు సీ యాక్సిడెంట్స్ అరౌండ్. అంటే ఇంకొకటి ఇక్కడ రెండోది ఏంటంటే అయితే మనకు అవ్వచ్చు, లేదా మీ చుట్టూ ఏదైనా యాక్సిడెంట్స్ జరగచ్చు, అది కూడా ఒక నెగిటివ్ సైన్ అనమాట. యూనివర్స్ ఏంటంటే మీరు వెళ్తున్నారు సడన్గా ఏదో బిగ్ యాక్సిడెంట్ చూశారు, సో బీ అలర్ట్. ఎందుకంటే ఒక్కసారి ఆ ఫ్రీక్వెన్సీ చూడగా మన అంటే అలాంటి యాక్సిడెంట్ చూడగా మన ఫ్రీక్వెన్సీ పడిపోతుంది. ఇప్పుడు చూడండి ఎవరైనా చనిపోయారు అనుకోండి ఆ యాక్సిడెంట్లో, అమ్మో మనకు కానీ ఏదైనా మన ఫ్యామిలీ పరిస్థితి ఏంటి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ వెళ్తుంటే సడన్గా ఒకసారి యాక్సిడెంట్ అయిందండి, భార్యాభర్తలు చనిపోయారు, పాప ఒక్కదే రోడ్డు మీద ఏడుస్తుంది. అప్పుడు మనం ఎలా ఉంటుంది, మనం ఆగుతాం దిగుతాం ఏదో కాపాడుతుంది, కానీ చిన్న పాప ఏంటి ఇలా అయిపోయింది, రేపు పొద్దున్న మనం కూడా అయితే మన పిల్లలు ఏంటి వెంటనే ఏమైపోద్ది అంటే ఇది. అలాంటప్పుడు బీ అలర్ట్ అనమాట. ఇలాంటి చూపిస్తుందంటే మీకే చూపిస్తుందంటే యూనివర్స్ ఏదో చెప్పబోతుందని అర్థం. అండ్ ఇంకొకటి అంటే డేంజరస్ సైన్ బోర్డ్స్ కనిపిస్తాయి. మీరు ఎక్కడికైనా వెళ్తున్నారండి, ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు డేంజరస్ బోర్డ్స్ చాలా ఉంటాయి, కానీ మనం చాలాసార్లు చూడం, కానీ సడన్గా మనకు కనిపించిందంటే అలర్ట్ అవ్వమని అర్థం అండి. లేకపోతే ఏమవుతుందంటే యాక్సిడెంట్స్ అవుతుంటాయి అన్నమాట. ఒక్కోసారి ఎలా ఉంటుందంటే మా ఫ్రెండ్ నేను ఒకసారి కార్లో వెళ్తుంటే డేంజరస్ బోర్డు కనిపిస్తారు, జాగ్రత్త కర్వ్ దగ్గర చూపిస్తారు, కర్వ్ దగ్గర డేంజరస్ కర్వ్ అని చెప్పి ఏం కాదులేరా నేను 8 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అన్నాడు. ఒరే జాగ్రత్త, రే ఎవరికి చెప్తున్నావా అనేసి అన్నాడండి. ఇంకా కరెక్ట్ నాతో మాట్లాడుతుంటే వీళ్ళు గుద్దిసాడు, విచిత్రం అంటే ఈడేళ్ళు గుద్దిసాడు. అంటే నాకు మలుపుల దగ్గర, రోడ్ మలుపుల దగ్గర క్లియర్ అక్కడ మిర్రర్ పెట్టి ఉంటుంది, డేంజరస్ అండ్ కర్వ్ ఉంది జాగ్రత్త అన్నా కూడా అక్కడ ఎలర్ట్ అవ్వరండి. సో అంటే మీ అందరూ గుర్తుపెట్టుకోండి, మీకు గాడ్ అండ్ యూనివర్స్ కమ్యూనికేట్ చేస్తూనే ఉంటారు, ఏంజల్స్ కూడా కమ్యూనికేట్ చేస్తుంటారు, కానీ మనం పట్టించుకోం. సో ఏమవుతుందంటే గట్టిగా దెబ్బ తగులుతుంది, ఇంకా దెబ్బ తగిలింది మరి ఇంకా అంతే సంగతులు. దాని తర్వాత అండి వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇలాగ మనం యూనివర్స్ కొంతమంది ఎలా ఉంటారంటే మూర్ఖంగా మొండిగా అంటే పట్టుదలతో వెళ్ళిపోతుంటారు అనమాట. ఇలా మీకు యూనివర్స్ సైన్స్ ఇస్తున్నా కూడా నెగిటివ్గా వెళ్తుంటే మీరు యూనివర్స్తో ఫైట్ చేస్తున్నారని అర్థం. సో యూనివర్స్తో ఫైట్ చేస్తే మీకు తెలిసి ఎవరు గెలుస్తారు, యూనివర్స్ ఈజ్ ఆల్వేస్ పవర్ఫుల్. సో అందువల్ల ఏంటంటే ఇలాంటి సైన్స్ వచ్చినప్పుడు మీరు దయచేసి ఇది ఒక వెళ్తున్న వేని ఆఫ్ చేయాలి, లేదా జాగ్రత్త పడాలి. సో మనం ఫస్ట్ పాయింట్ ఏంటంటే యూనివర్స్ని నమ్మాలా, ఏం కాదులే మనం నేను అని కొంతమంది అనుకుంటారు అనమాట. అందువల్ల ఇలాంటివన్నీ జాగ్రత్త. నెక్స్ట్ సడన్గా కొన్ని ఫైనాన్షియల్ సెట్ బ్యాక్స్ జరుగుతుంటే కొంతమంది ఎలా ఉంటారంటే ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు పడిపోతుంటారు, మొండిగా పడితే ఈసారి ఎలాగైనా కొడదాం అనేసి పెడుతూనే ఉంటారు, కానీ పడిపోతుంటుంది. అప్పుడు మీకు యూనివర్స్ ఏం చెప్తుందంటే బాబు నువ్వు రాంగ్ వేలో ఉన్నావు, నా మాట నువ్వు వద్దు, ఇది నీకు సెట్ అవ్వదు అనేసి చెప్తుంటుంది. ఇలాగ మన దగ్గర కూర్చుని చాలా మంది ఉన్నారు 9 days క్లాసెస్లో. ఇలా వచ్చిన వాళ్ళు
సో అంటే వాళ్ళు చాలా దెబ్బతిని వచ్చిన వాళ్ళు, అంటే లాస్ అయిన వచ్చిన వాళ్ళు మన దగ్గర ఉన్నారు. అంటే కొంచెం అవ్వట్లేదు. నేనేం చేస్తాను, 9 days అసలు ఫ్రీక్వెన్సీ సెట్ చేస్తాను. అలాగే మనం రీసెంట్గా 8th బ్యాచ్ నుంచి అండి అమెరికా నుంచి శ్రీలక్ష్మి మేడం రీసెంట్గా 4 కోట్ల లోన్ అప్రూవ్ అయిందండి. 4 crores ఐసిఐసిఐ లోన్ ఇస్ అప్రూవ్డ్ 4 crores. అక్కడ చూడండి సార్, 4 కోట్ల లోన్ అప్రూవ్ అయింది. అండ్ బాలకృష్ణ గారు ఫ్రమ్ హైదరాబాద్ రీసెంట్గా అతని హెచ్డిఎఫ్సి అకౌంట్లో 5,50,000 డిపాజిట్ అయిందండి. ఎక్స్పెక్టెడ్ అంటే ఎప్పటి నుంచి అనుకున్న మనీ అంటే రావాల్సింది ఎర్లీగా వచ్చింది. నేను మళ్ళీ రిజల్ట్స్ అంటే నిజంగా లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ప్రాక్టీస్ చేసేటువంటి వాళ్ళకి మాత్రమే తెలుసు. ఎస్ చూడండి సార్, ఇదంతా రీసెంట్ 8th బ్యాచ్, మొన్న 8th బ్యాచ్ కంప్లీట్ అయింది. సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని మన థాట్ లెవెల్స్ కానివ్వండి, ఫ్రీక్వెన్సీ కానివ్వండి పెంచుతుంది. సో ఆటోమేటిక్గా అది అట్రాక్ట్ చేయడానికి అవకాశం ఉండేలాగా మన దాకా ఏదైనా సరే వస్తుంది. అంటే జనరల్గా అనుకుంటూ ఉంటారు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే కూర్చుని చోటే వస్తుందా అని అంటే నో, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ సోర్స్ ఏవైతే ఉంటాయో అది మన మైండ్ని అట్రాక్ట్ అయ్యేలాగా బయట నుంచి ఎక్కడెక్కడ దొరుకుతాయి, ఏం దొరుకుతాయి అనేది సోర్స్ని క్రియేట్ చేసేటువంటిది. ఇక్కడ ఏంటంటే మీరు ఆల్రెడీ ₹1,00,000 సంపాదించాలనుకున్నారు. ఆల్రెడీ ₹1,00,000 వేరే వాళ్ళు సంపాదిస్తున్నారా, ఇక్కడ సొసైటీలో సంపాదిస్తారు అంటే ఆల్రెడీ 1,00,000 ఫ్రీక్వెన్సీ ఉంది. ఆల్రెడీ 10 లక్షలు ఫ్రీక్వెన్సీ పెంచాలి. ఎస్ అంతేనండి, ఫ్రీక్వెన్సీ పెంచడం, బ్రెయిన్ ట్యూనింగ్. సో ఇక్కడ ఏంటంటే మనీ ఫ్రీక్వెన్సీ సెట్ చేస్తాను. మీరు అన్నట్టు బ్రెయిన్ ట్యూనింగ్ చేస్తే ఆటోమేటిక్గా ఆ ఫ్రీక్వెన్సీకి మనం కనెక్ట్ అయిపోతాం. సో ఇక్కడ చూడండి, మీరు చాలా మంది లా ఆఫ్ అట్రాక్షన్ కోచెస్ చూసి ఉండొచ్చు, కానీ ఇక్కడ నా క్లాసెస్ నేను ఎందుకు రమ్మని చెప్తున్నాను 9 days రిజల్ట్స్. ఎందుకంటే రిజల్ట్స్ చూసి చేయను. నేను ఏదో చెప్తున్నాను కదా, ఏదో అన్వర్ ఏదో చెప్తున్నాను కాదు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, రిజల్ట్స్ నమ్మండి. నాకు రిజల్ట్స్, ఎందుకంటే 4 కోట్ల అండి లోన్, 4 కోట్ల లోన్ ఈజీగా, అంటే అందరికి కూడా చాలా ఈజీగా అయిపోతుంది. ఇక్కడ ఇంకోటి లాస్ట్ సైన్ అండి. అండ్ ఎవరికి ఏది కలిసి రానటువంటి వాళ్ళు, అంటే యూనివర్స్ కొంతమందికి నెగిటివ్ సైన్స్ ఇస్తూ ఉంటుంది కదా, ఆ దాని ప్రకారం చూసుకొని ఓకే వీళ్ళకి కూడా కొంతమందికి ఇచ్చి ఉంటుంది నెగిటివ్ సైన్స్. సో దాన్ని మీరు కనుక పాజిటివ్ చేసుకోవాలి అనుకుంటే క్లాస్కి వచ్చిన తర్వాత మన మైండ్ సెట్ కానివ్వండి, మనం కానివ్వండి, సోర్సెస్ బయట ఎలా దొరుకుతాయి, మన ఆలోచన ఫ్రీక్వెన్సీ ఎలా పెంచవచ్చు, దాన్ని ఎలా పాజిటివ్ చేసుకోవచ్చు. ఒకవేళ యూనివర్స్ మనకు నెగిటివ్ ఇండికేషన్ ఇచ్చినా దాన్ని ఎలా పాజిటివ్ చేసుకోవచ్చు అని అంటే గురువుల ద్వారానే అది సాధ్యమవుతుంది. ఒక మెంటర్, గైడ్, కోచ్ ఉంటేనే అదే ఒక్కొక్క అన్వర్ గారు లాంటి వాళ్ళ దగ్గర మాత్రమే అది తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు కొంతమందికి అప్పుల నుంచి ఎలా బయటపడాలి అనుకున్నప్పుడు క్లాస్కి అటెండ్ అయిన తర్వాత దాని తాలూకు రిజల్ట్ తెలుస్తుంది. సో ఆ విధంగానే సక్సెస్ అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అవునండి, ఎగ్జాంపుల్ ఒకటి చెప్తానండి. జనరల్గా ఒకరు ఫ్యామిలీతో ట్రిప్కి వెళ్ళాలనుకున్నారు. ట్రిప్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఆ ట్రిప్ అనుకుంటున్నారు, ఏదో ఒక అడ్డంకి వస్తుంది, ఎవరో చెప్తున్నారు వద్దు ఇప్పుడు వద్దు ట్రిప్ అని అంటే వాళ్ళు బలవంతంగా వెళ్ళాలనుకోండి వాళ్ళ ఫ్యామిలీ. అంటే యూనివర్స్ ఏం చేస్తుంది, డైరెక్ట్గా వచ్చి చెప్పదు, వీళ్ళందరి చేతి చెప్తుంటుంది వద్దు ఇప్పుడు ట్రిప్ వద్దు అని చెప్పేసి. అలా ఒక విషయం మీకు వద్దు అని చాలా ఎక్కువ మంది చెప్తున్నారంటే అక్కడ గుర్తుపెట్టుకోండి, యూనివర్సే మీకు వాళ్ళ ద్వారా చెప్తుంది. అలాంటప్పుడు వెళ్ళారు అనుకోండి, సో ఏదో ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరగచ్చు అనమాట. సో ఈ విధంగా ఏంటంటే అండ్ ఫైనల్గా ఇలాంటి ఎప్పుడైనా మీరు వద్దు అన్నప్పుడు కూడా బయలుదేరినప్పుడు యూనివర్స్ ఇంకో రకంగా కూడా చెప్తుంది అనమాట. అక్కడున్న వాతావరణం, నేచురల్ వెదర్ ప్యాటర్న్స్, సడన్ గా వాతావరణం, ఎన్విరాన్మెంటల్ సైన్స్ కూడా కొంత ఉంటుంది, అది కూడా ఇండికేట్ చేస్తాను. అవునండి, నేను రియల్ ఎగ్జాంపుల్ చెప్తాను. నా ఫ్రెండ్ నేను ఒక మామూలుగా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ మదర్ చెప్తున్నారు, సడన్గా వాడు బయలుదేరినప్పుడు సడన్ మబ్బు వర్షం, ఒరే వద్దురా గాలేస్తుందంట. అమ్మ ఏం కాదులే నేను చెప్తున్నాను నాకు తెలుసులే అనేసి బయలుదేరి. అంటే నేను కూడా చెప్పాను, ఒరే వద్దురా ఎందుకో మమ్మీ చెప్తున్నారు వినరా అని అంటే సడన్గా వాళ్ళ ఫాదర్ వచ్చారు, ఒరే వద్దురా ఇప్పుడు మొత్తం గాలేసేస్తుంది మొత్తం ఇది వద్దునంటే నేను తెలియదా ఎన్నిసార్లు రాలేదు అని వెళ్ళిపోయాడు. నేను అప్పుడు చెప్పాను, ఒరే ఎందుకు ఆలోచించరా జాగ్రత్త ఎంతమంది చెప్తున్నారంటే అన్న ఊరికరా వెళ్ళిపోలరా, ఇంపార్టెంట్ వర్క్ లైఫ్ కన్నా ఇంపార్టెంటా కాదు కదా, అక్కడ ఇంపార్టెంట్ వర్క్ కానీ లైఫ్ ఇక్కడ ఇంపార్టెంట్. వీళ్ళందరూ చెప్తున్నారు వద్దు మొత్తం వాతావరణం మారిపోయింది గాలేస్తుంది అని అంటే వాడు వెళ్ళాడు, విచిత్రం అంటే చెట్టు ఆడి మీద పడిపోయింది. అసలు ఇక్కడ పడిపోయిందండి, ఇక్కడ ఎప్పటికీ ఆడి చెయ్యి ఇలా ఆడి ఉంది ఆడి పుష్పలాగా. అసలు ఆడి చెయ్యి నాకు బాధ అనిపిస్తుంటుంది. ఒరే నేను చెప్పినంటే ఏదోరా కర్మ అంతే, కర్మ అనేస్తున్నారు మళ్ళీ. అంటే జాగ్రత్తగా వినండి, నేను మళ్ళీ చెప్తాను, బీ అలర్ట్. ఇలాంటి విషయాలు మీకు అంటే యూనివర్స్ వాళ్ళ పేరెంట్స్ చెప్తున్నా కూడా వాతావరణం ఇంకా ఇదైపోతుంది, మారిపోతున్నా కూడా వాళ్ళు వెళ్తున్నారు. దాని తర్వాత ఇంకా లాస్ట్ సైన్ అండి, రిపీటెడ్గా నెగిటివ్ ఈవెంట్స్ జరుగుతూనే ఉంటుంటాయి. ఏదో జరుగుతుందంటే బీ అలర్ట్, ఎక్కడో మీరు ఏదో తప్పు చేస్తున్నారు, అందుకే మీకు రిజల్ట్ రావడం లేదు. ఈ 6 సైన్స్ కానీ మీరు జాగ్రత్తగా ఫాలో అయితే సో మీకు మంచి జరుగుతుందండి. ఫ్యాంటాస్టిక్ అండి, ప్రతి ఒక్కరు షేర్ చేసి తెలుసుకోవాల్సినటువంటి వీడియో ఇది. దయచేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే కొంతమంది మొండిగా పట్టుదలగా వద్దన్న కూడా అదే పని చేసి నష్టపోతారండి. ఆ తర్వాత వాళ్ళు ఏమనుకుంటారంటే అప్పుడే మా నాన్న చెప్పాడురా వినాల్సిందిరా, అసలు ఇదిరా అని అంటుంటారు.
సో దయచేసి ఇలాంటి మిస్టేక్స్ చేయకండి. ఎందుకనంటే తప్పు చేయడం తప్పు కాదు, తప్పు నుంచి నేర్చుకోవడం తప్పు. ఫంటాస్టిక్ అండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ సో యూ. మళ్ళీ క్లాస్ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, అడిగినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవునండి. ఎప్పుడు అవకాశం ఉంటుంది? ఈసారి 9th బ్యాచ్ ఈ నెల 25th ని స్టార్ట్ చేస్తున్నానండి. అయితే ఈసారి 25th బ్యాచ్ మళ్ళీ చెప్తున్నాను, ఇప్పటి వరకు మీరు చాలా బిజీగా ఉండొచ్చు. ఇప్పుడు ఈ హాలిడేస్లో లైఫ్ని చాలా ఫాస్ట్గా, ఎందుకంటే మనం ఈ సమ్మర్ తర్వాత లైఫ్ ఇంకొక లెక్కలో ఉంటుందండి. సో ఈ లా ఆఫ్ అట్రాక్షన్ రేపు 25 జరగబోయే 9 days క్లాసెస్లో ఏంటంటే డబ్బుని ఎలా అట్రాక్ట్ చేయొచ్చు ఫాస్ట్గా, అప్పుల నుంచి అలా బయటకు ఫాస్ట్గా రావచ్చు. చాలా మందికి ఈఎంఐలు కట్టలేక బాధపడుతున్నారు. ఈఎంఐ నుంచి ఎంపైర్ ఎలా బిల్డ్ చేయాలి, ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నానండి, లా ఆఫ్ అట్రాక్షన్ 9 days క్లాసెస్ తర్వాత అవకాశం ఆకాశం అంత పెద్దగా వస్తుందండి. సో ఈ అవకాశం చాలా మంది ఒక్క అవకాశం ఉండి ఉంటారు. అవకాశం కాదండి, అవకాశాలు నేను మీకు వచ్చేలా చేస్తాను 9 days క్లాసెస్లో. అండ్ దాంతో మీరు ఎలా హ్యాపీగా ఉండాలి, హెల్తీగా ఎలా ఉండాలి, రిలేషన్షిప్లో ఇంట్లో ఎప్పుడు కూడా టామ్ అండ్ జెర్రీలో కొట్టుకుంటుంటారు చాలా మంది. అలాంటి ఇంట్లో మనశ్శాంతి ఉంది. ఎందుకంటే గుర్తుపెట్టుకుని సక్సెస్ఫుల్ లైఫ్ కన్నా సాటిస్ఫైడ్ లైఫ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో అటువంటి సాటిస్ఫైడ్ లైఫ్ కావాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసుకోవాలి. ఎన్ని ఏరియాస్లో మనం లా ఆఫ్ అట్రాక్షన్ మేనిఫెస్టేషన్ చేయాలనేది నేను చెప్తాను. మీకు స్ట్రక్ అయిన మనీ ఉందా, రావాల్సిన మనీ ఉందా, మీరు రియల్ ఎస్టేట్లో ఉన్నారు, రకరకాల ఎన్ని బిజినెస్లో ఉన్నా కూడా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకుని చాలా ఫాస్ట్గా డబ్బు సంపాదించవచ్చు. చాలా మంది మన దగ్గరికి రాకముందండి, సార్ 6 months నుంచి అవ్వని పని 6 రోజులు అయిపోయింది, 9 రోజులు అయిపోయింది, 1 monthలో అయిపోయింది అంటున్నారు. సో మీరు కూడా మీ లైఫ్లో మిరాకిల్ చూడాలనుకుంటే రండి. మీ రియల్ లైఫ్లో దాగి ఉన్న మైండ్లో ఉన్న డబ్బుని నేను బయటకు తీస్తా. ఎందుకంటే చాలా మైండ్లో డబ్బు ఉంటుంది, బ్యాంక్ అకౌంట్లో డబ్బు ఉండదు. ఇక్కడ ఉన్న డబ్బుని ఇక్కడికి వచ్చేలా నేను చేస్తానండి. దట్ ఈస్ పవర్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్. ఖచ్చితంగా నేను మీ లైఫ్ లో ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ మొత్తం ఇందాక చెప్పినట్టు భయాన్ని తీసి జయాన్ని నేను రప్పిస్తాను. ఎందుకంటే ఏంటి సార్ మీరు ఎంత కాన్ఫిడెంట్ అంటే జస్ట్ మీ రిజల్ట్స్ చూడండి. నా వీడియోస్లో ప్రతి వీడియోలో మీ రిజల్ట్స్ చూడండి. పీపుల్ ఎంత హ్యాపీగా ఉన్నారు, వాళ్ళు ఎంత హార్ట్ఫుల్గా ఇస్తున్నారు. 17 countries లో మన తెలుగు వాళ్ళు ఈరోజు ఎంత రాక్ చేస్తున్నారు చూడండి. సో ఈ 9 days క్లాస్ నేను మళ్ళీ చెప్తాను, ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇంకో లెక్క మీరు చెప్తారు, నేను కాదు మీరు చెప్తారు 9 days క్లాసెస్ తర్వాత. ఫెంటాస్టిక్ అండి. ఎనీవేస్ సో April 25th నుంచి క్లాస్ ఎవరైనా అటెండ్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఈ సమ్మర్లో మీ లైఫ్ స్టైల్ మీరు చేంజ్ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అది కూడా మనీ లైఫ్ స్టైల్గా చేంజ్ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, వెంటనే ఎన్రోల్ చేసుకోండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. ఒకవేళ మీ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అన్న ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెట్టినా కూడా నేను అన్వర్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగా మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.